నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివాసీ తెగల సాంస్కృతిక ఉద్యమ పోరాట వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీలో ఆదివాసీ సాంప్రదాయ సంస్కృతి నృత్యాలతో చెంచులు డప్పు వాయిద్యాలతో చెంచు వేషధారణలతో నిర్వహించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం ఎవరు అడ్డుపడ్డా చూస్తూ ఊరుకోమని, అలాగే 9 తెగలు ఏకమవుతున్నాయని, నల్మల ప్రాంతంలో ఉన్న చెంచుల హక్కులు కాలరాసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సంయుక్తంగా తిప్పికొడతామని అన్నారు. వలస వచ్చిన వాదులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఇక వలసవాదుల వలన విద్యాపరంగా రాజకీయ పరంగా చాలా వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుల కోసం దేశంలో ఉన్న 715 ఆదివాసీ తెగలు ఏకమై వారి పక్షాన నిలబడతామని హెచ్చరించారు. ప్రాణాలు తీసే తెగ లంబాడి అని, ప్రాణాలు పోసే తెగ ఆదివాసులది అని కొనియాడారు. నా పేరు చుంచు రామకృష్ణ, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చుంచు తెగ తీవ్రమైన అన్యాయానికి గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చినటువంటి దురాక్రమణ సాగుతుంది. కాబట్టి భగవాన్ బిర్సా ముండా జయంతి 150వ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం. దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా వీరందరూ కూడా మేమంతా కూడా 9 తెగలు తెలంగాణలో ఉండే పోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, నాయక్పోడ్, చెంచు తెగలు మేమందరం కూడా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినియోగిస్తున్నాము. ఖచ్చితంగా 1976 తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబద్ధి లేకుండా కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏ రోజైతే వాళ్ళు తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు, బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు అంటే రెడ్డి, వెలమ, కమ్మ, అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు అన్నింటికి కూడా సమన్యాయం జరుగుతుంది. ఏడేళ్ల యొక్క అక్రమ వలసల ద్వారా ఆర్థిక అసమానతకు గురైతే సమాజం మొత్తం కూడా సమాజంలో ఉన్నటువంటి వీళ్ళందరి వల్ల కూడా చాలా ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలు వదిలిపెట్టేసి ఈ యొక్క వలస వచ్చినటువంటి లంబాడిని ఖచ్చితంగా ఎస్టీ జాబితా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చిగుర్ల మల్లికార్జును, చెంచు తెగ, ఈ 9 తెగల జేఏసీ మెంబర్. ముఖ్యంగా నల్లమల్లో ఉన్నటువంటి ఆ చెంచు తెగకు విద్య, ఆరోగ్యము, ఉపాధి హక్కుల పరంగా, రిజర్వేషన్ పరంగా, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన చాలా అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. వసతులు లేవు, రకరకాల ఇబ్బందులతోటి చెంచులమందరము గొంతెత్తితే దానిపైన రాజకీయ పరంగా ఏదైతే అక్రమంగా వలస వచ్చినటువంటి లంబడీలు ఉన్నారో వారు మా ఉపాధి అవకాశాలు అన్నీ దోసుకొని మాపైనే దాడి చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి మా కుటుంబాలను, మా జాతిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ 150వ జయంతి సందర్భంగా బిర్సా ముండా గారి వేదికగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, మేము న్యాయపరంగానే పోరాడతాం, న్యాయపరంగానే హక్కులు రాబట్టే విధంగా మేము చూస్తాం. కాబట్టి మాకేమైనా ఇబ్బంది అయితే 9 తెగలను ఏకం చేసుకొని మా వంతుగా మేము పోరాడతాం. ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా 9 తెగలు ఏకమవుతామనే ఉద్దేశంతో ఈ అచ్చంపేట నియోజకవర్గంలో, ఈ అచ్చంపేట మెయిన్ ఏరియాలో ఈ భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామనే ఒక దిక్సూచిగా సూచిస్తున్నాం. కాబట్టి జై ఆదివాసీ నాయకత్వాన జరుగుతున్నటువంటి పోరాటానికి మా వాళ్ళు పెద్దవాళ్ళు 9 తెగల పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్న వేసిన గొంగడి అక్కడిని అన్నట్టు ఈరోజు ఆ గొంగడిని అంతా ఒక దారికి తెచ్చినటువంటి మా లీడర్లకు అందరికీ మా ఉడిమిళ్ళ మా హృదయపూర్వక ప్రజలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రధానంగా మా కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు మాపై పెత్తనాలు జరుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వల్ల, అప్రపాడు ప్రాంతం వల్ల మాపై పెత్తనాలు జరుపుతారు. వలస వచ్చి మా కాడి సపోర్ట్ ఒకటి మా పెదలచ్చమ్మ ఉంది, మా గ్రామం వల్ల, ఉడిమిల గ్రామం వల్ల పెదలచ్చమ్మ ఉంది. ఆమె కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు ఆర్టీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లకి మీరు ఎక్కడోళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కారణం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మా మీద డిమాండ్ చేశారు. అయినా కూడా ఆర్టీడీ వాళ్ళ సహాయంతో మేము ఖచ్చితంగా